గుడ్ మార్నింగ్ ఆల్. నేను పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఒకే ఒక్క స్త్రీధనం ఈ పాముల పట్నం అని చెప్పేసి ఈ డైలాగ్ ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ డైలాగ్ వింటే ఖచ్చితంగా రాధిక గారివి వస్తూనే ఉంటాయి. మన రాధిక గారు రీసెంట్‌గా తీసిన వండర్‌ఫుల్ సూపర్బ్ మూవీ అండి. ఇలాంటి మూవీస్‌కి కదా ఇవ్వాలి అవార్డ్స్, రివార్డ్స్ అని అనిపిస్తది నాకు. చాలా అంటే చాలా బావుంది. ఒక ఇండిపెండెంట్ వుమెన్ ఎలా తన మనీని సేవ్ చేసుకోవాలి, ఎలా తన కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి సింపుల్‌గా చెప్పేస్తదండి. ఇండిపెండెంట్ వుమెన్ ఎవరున్నా సరే వాళ్ళకి కొంచెం బూస్టింగ్‌ని ఈ మూవీ ఇస్తదని నాకు అనిపించింది. నిజంగా అయిన వాళ్ళ కోసం మనం ఎంతో ఖర్చు పెడతాము. తీరా చూస్తే మన కోసం మనం అది వెనకేసుకోము. ఆ పాములపట్నం ఇలా గవ్వల్ని సెట్ చేస్తూ తను ఒక టాపిక్‌ని డైలాగ్స్ చెప్తారు. నేను చెప్తే గనక మీకు ఆ కిక్ రాదు. ఖచ్చితంగా చూడండి. మూవీ నేమ్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను డీఎం చేస్తాను. ఇండిపెండెంట్ ఉమెన్స్‌కి అయితే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుందండి. నిజంగా అసలు ఎంత బావుందంటే నా మనసుని కదిలించిన మూవీ. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ అండి. నీ కోసం నీ వాళ్ళు తిన్నారా లేదా? నీ వాళ్ళకి అన్నీ సరిపడ్డాయా లేదా? నీకంటూ ఈ రోజుకి సరిపోయిందా లేదా? అని రేపటి గురించి నువ్వు ఆలోచించకుండా నా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళందరిని నేను హ్యాపీగా ఉంచాను. రేపటిది రేపు చూద్దాంలే అని అనుకున్నావా? రేపు నీ వాళ్ళే నువ్వు నాకేం పెట్టావు? అసలు నువ్వు నాకేం పెట్టావు అని అడుగుతారు. నీ కోసం నువ్వు ఆలోచించు. నన్ను ఆ మూవీ కదిలించింది. ఎంతో కొంత నాలో చేంజ్ వచ్చింది. మీలో కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. మార్నింగ్ మార్నింగ్ టీ తాగేవాళ్ళు, టీ పిచ్చివాళ్ళు, టీతో పాటు బ్రెడ్ ఉంటే బ్రెడ్ నంచుకునేవాళ్ళు, టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి.